నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఫరూక్ నగర్ పిఎస్ విల్లా సమీపంలోని బీరప్ప ఎల్లమ్మ మహంకాళి ఆలయాలను దుండగులు ధ్వంసం చేయడం తీవ్రంగా కలకలం రేపింది. సంఘటనా స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, బీజేపీ నాయకుడు అందే బాబయ్య స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలను సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని, ఆలయాలను పునర్నిర్మించి ప్రహరీ గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పిల్లి శేఖర్, ఎస్పీ శివ, లక్ష్మణ్ నాయక్, చిపిరి రవి, స్థానిక బీఆర్ఎస్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బతిమలాడి కాళ్ళు మొక్కి కొనుక్కొని పక్కకున్న రైతు ఇప్పుడు ఇందాక ఉన్నాడు, ఆయన 4 ఎకరాలు 2 ఎకరాలు అవసరానికి అమ్మాడు. వాడు 4 ఎకరాలకు లేవటి తెచ్చిండు. ఎంత చమత్కారం! తెస్తే 2 ఎకరాలకు తేవాలి, 4 ఎకరాలకు తీసుకొచ్చిండు. కనుక మేము ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కొడుతున్నాం. అయ్యా, ఇది పురాతన దేవాలయం, ఇది వీరప్ప గుడి. మా చిన్నతనం ఉండి నేను 68 సంవత్సరాలు అప్పటి ఉన్న గుడి వీళ్ళేదో పిల్లలు వేసుకొని కట్టుగా ఉంటే దీన్ని కూలేయడం అనేది చాలా చట్టపరంగా విరుద్ధం. తక్షణమే సిఎస్కేఎం మీద ఈ ప్లాట్లను క్యాన్సిల్ చేసి వీళ్లకు గుడికి అప్పచెప్పకపోతే మేమంతా పార్టీలకు అతీతంగా అందరం ఉద్యమం చేసి మా కుర్మలకు ఈ గుడి నిర్మాణం చేసిస్తాం. మేము తస్మత్ జాగ్రత్త సిఎస్కే గారు, నువ్వు తక్షణమే ఈ ప్లాట్లను క్యాన్సిల్ చేసి ఈ బీరప్ప గుడికి వాళ్ళకైతే మాట ఇచ్చినావు అన్నాడు. దానికి పూర్తిగా నువ్వు కట్టుబడి ఉండు, లేకపోతే చట్టపరంగా నీ మీద చర్య తీసుకుంటాం. గతంలో నువ్వు జైలుకు వచ్చినావు, మళ్ళా కూడా దీనికి జైలుకోవటం. కనుక ఈ గుళ్ళను ఆదర్శం. ఒక్కొక్క కులస్తులకు ఒక దేవుడు అంటే నమ్మకం. మా దేవాలయాన్ని కులగొడితే ఎంత బాధ అనిపిస్తుంది. కనుక తక్షణమే ఈ గుడి నిర్మాణం కోసము మన పోలీసు వాళ్ళని కోరుతున్నా, తక్షణమే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఈ డిటిపిసి వాళ్ళు కూడా, హెచ్ఎండి వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చేటప్పుడు చూడాలి వాళ్ళు ఏమున్నది, వాళ్ళకి పొలం ఉందా లేదా ఏమున్నదని చూడకుండా హైదరాబాద్లో ఇచ్చేస్తారు. కానీ వాళ్ళని కూడా నేను ఇలా తెలుసుకోమంటున్నా. ఎవరు కోరినా మీరు వచ్చి చూడండి. నేను ఒక ప్లాటింగ్ చేస్తే వచ్చి చూసి వాళ్ళంతా కొన్న డాక్యుమెంట్ చూసి చేస్తారు. కానీ డబ్బులకు లొంగిపోయి అధికారులు ఇట్లా చేయడం, మరి అమ్మందానికి కూడా అమ్మేటట్టు ప్లాట్లు చేయడం మంచిది కాదు. వాళ్ళపైన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఫరగ్నార్ మండలంలోని ఫరగ్నార్ అనే విలేజ్, అంటే తొలుత జానంపేట అనేది. ఈ గ్రామంలో గతంలో కొన్ని 100 ఏళ్ల క్రితము పూర్వ కులస్తులు అంతా కలిసి ప్రతి ఒక్క కులస్తులు వాళ్ళ కులదైవాన్ని పెట్టుకుంటారు. 100 ఏళ్ల క్రితమే వాళ్ళు 3 గుళ్ళు కట్టుకొని బీరప్ప స్వామి వాళ్ళ గుళ్ళు కట్టుకున్నారు. గుళ్ళు కట్టుకొని ప్రతి సంవత్సరం బోనాలు కానీ పూజలు కానీ చేసుకుంటారు. అట్టి స్థలంలో సిఎస్కే అనే వ్యక్తి వచ్చి వాళ్ళ పక్కన వాళ్ళ భూములు కొని కొన్నప్పుడు కూడా మరి గుళ్ళు ఉన్నాయంటే గుళ్ళ జోగిన ఎందుకు వస్తే నేను గుళ్ళు నిర్మిస్తా, గుళ్ళ నిర్మాణం నేనే చేస్తా అని చెప్పి తెలియకుండా లేఅవుట్ చేసి ప్లాట్లు అమ్ముకున్నాడు. ప్లాట్లు అమ్ముకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆ ప్లాట్ గుడి ముందరనే, దూరం కూడా కాదు, గుడి ముందరున్న పిల్లర్స్ వీళ్ళు వేస్తుంటే వాళ్ళు పొలగొట్టుకోమని దౌర్జన్యంగా చేసి తీసుకోమంటే ఎంత దౌర్జన్యము. కాబట్టి ఇటువంటి రియల్టర్ వాడు ఏందో ఏమో, ఆయన పెద్ద మంది చాలా మంది చాలా భూములు కొన్నాడు, చాలా చేసాడు. సిఎస్కే వెంచర్ కూడా ఆయన చేసాడు. పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకున్నారు. దానికి ప్రజలకు అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు కులదైవాన్ని పెట్టుకుంటే ఆ కులదైవానికి అన్యాయం చేసే వాళ్ళకి ఎంత బాధ అంటే, ఆ కులస్తులకు మనోభావాలు ఎంత దెబ్బతింటాయి. కాబట్టి అటువంటి వాళ్ళను వీళ్ళు వెంటనే తెలుసుకొని పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. నేను అనేది పోలీసు డిపార్ట్మెంట్ కోరి ఏంటంటే వెంటనే వారిపై తగిన చర్య దోషులపై తగిన చర్య గాయకుంటేనే ఈ మానవుల మనోభావాలు దెబ్బనాయి, కులస్తుల మనోభావాలు దెబ్బనాయి. వాళ్ళు ఇంకా బాధ ఎక్కువైపోతుంది. కాబట్టి అట్లా కాకుండా ముందస్తుగా తొందరగా చర్య తీసుకోండి. అది కాక వాడు ఇంట్లో కూడా ఎన్నో అక్రమాలు, ఆడ రోడ్ వేయించుడు, ప్లాటింగ్ చేసి 1%, 10% వాళ్ళ కూడా రోడ్లు వేయించుడు. ఇక్కడ ప్లాటింగ్ చేసి దాని మీద రోడ్లు వేయించుడు. ఎన్నో అక్రమాలు చేసిండు. అక్రమాలను గుర్తించి దానిపై వివరణగా సర్వే చేపించి విచారణ జరిపి మొత్తం చర్య తీసుకోవాలి. దోషులను వెంటనే శిక్షించాలని పోలీసు శాఖ వారిని కానీ, అదేవిధంగా హెచ్ఎండి డిపార్ట్మెంట్ వాళ్ళు లేఅవుట్ చేసేటప్పుడు ఏంది భూమి ఎవరిది, చెల్లుండయా బార్డర్ ఉండయా,
గుళ్ళుండయా ఏమని తెలుసుకున్నాలే కదా, ఏంది పరిశ్రమ కొడుకు తెలుసుకున్నాలే కదా. పక్కనే ఇంకొకటి ఏంటంటే వాడు తీసుకున్న 2 ఎకరాలు 4 ఎకరాలు లేఅవుట్ చేసిండు. ఓ పట్టేదారు జత పట్టదారు, ఆ పట్టదారు అమ్మక ముందే ఆయన పొజిషన్ ఉన్నాడు, పట్టదారు ఉన్నాడు, అన్ని ఉన్నాడు. ఆయన భూములు లేఅవుట్ చేసిన ఎంత గొప్ప వ్యక్తి. అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే అధికారుల మీద ప్రజలకు ఎట్లా నమ్మకం అవుతుంది. కాబట్టి ఆ ప్రజలకు అధికారుల మీద నమ్మకం రావాలంటే, విశ్వాసం ఉండాలంటే తప్పకుండా దోషులపై కఠినమైన చర్య తీసుకున్నారని కోరుతున్నాను.